దేశభక్తి కంటే క్రికెట్ వ్యాపారం ఎక్కువైపోయిందా? సరిహద్దుల్లో మన జవాన్లు రక్తం చిందిస్తుంటే అదే గడ్డపై ఉగ్రవాదులను సమర్థించే ఆటగాళ్లకు కోట్లు కుమ్మరించడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఇదే ప్రశ్న యావత్ భారత క్రికెట్ అభిమానులను ఉడికిస్తోంది. ఐపీఎల్లో 18 ఏళ్లుగా పాక్ ఆటగాళ్లకు నో ఎంట్రీ అంటుంటే విదేశీ లీగ్లో ఉన్న మన ఫ్రాంచైజీలు మాత్రం పాక్ ప్లేయర్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాని కావ్య మారన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా రగులుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అదొక యుద్ధం. మైదానంలో ఆటగాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్ తలుపులు మూసేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పుడు విదేశీ లీగ్ల రూపంలో మన వాళ్లే వారికి ఆర్థికంగా అండగా నిలవడం చర్చనీయాంశమైంది. ది 100 2026 వేలంలో పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ లీడ్స్ టీం ఏకంగా 1,90,000 పౌండ్లకు కొనుగోలు చేసింది. అంటే మన దరిద్రపు పొరుగు దేశం పాకిస్తాన్ కరెన్సీలో ఇది దాదాపుగా 7.12 కోట్ల రూపాయలు. ఒక భారతీయ యాజమాన్యం పాక్ ప్లేయర్ కు ఇంత భారీ మొత్తం ఇవ్వడాన్ని నెటిజన్లకు ఎంత మాత్రమూ నచ్చడం లేదు. అబ్రార్ అహ్మద్ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, గతంలో భారత్ పై తనకున్న అక్కసును సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కిన వ్యక్తి. పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన సమయంలో అబ్రార్ అహ్మద్ కాఫీ మగ్గుతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఫెంటాస్టిక్ మార్నింగ్ అంటూ పోస్ట్ చేశాడు. భారతీయుల మనోభావాలను గాయపరిచేలా ప్రవర్తించిన ఇటువంటి ఆటగాడికి సన్ నెట్వర్క్ అధినేత కావ్య మారన్ కోట్ల రూపాయలు ఎలా కట్టబెడతారని అభిమానులు మండిపడుతున్నారు. భారత్ను ద్వేషించే వాళ్లకు మన డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.